ఇటీవల తాము లొంగిపోయాం అనే వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి. దాదాపు 50 ఏళ్లు ఉద్యమంలో ఉన్నామని, ఉద్యమంలో అనేక కష్ట నష్టాలు చూశామని చెప్పారు. ఆపరేషన్ కగార్ వల్ల మావోయిస్టు పార్టీ ఎంతో నష్టపోయిందని అన్నారు. భవిష్యత్తులో చట్ట పరిధిలో తాము ప్రజా పోరాటాలు చేస్తామంటున్న మల్లా రాజిరెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫేస్ టు ఫేస్. శతాబ్దాల పాటు అడవులలో పీడిత ప్రజల కోసం వాళ్ళు అజ్ఞాత జీవితం గడిపి వాళ్ళ పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు మావోయిస్టులు. ఇప్పుడు తాజాగా కూడా చాలామంది లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వారిలో చాలా ముఖ్యులు ఉన్నారు. ఆ ముఖ్యుల్లో ఒకరైనటువంటి మల్ల రాజిరెడ్డి గారు. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల పాటు కూడా ఆయన అజ్ఞాత జీవితం గడిపారు. ఎందుకంటే ప్రజల కోసం అనేక పోరాటాలు కూడా చేశారు. సో ఆయన లొంగిబాటుకు గల కారణాలు ఏంటి, నెక్స్ట్ జనజీవన స్రవంతిలో ఆయన కలిశారు కాబట్టి నెక్స్ట్ ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజిరెడ్డి గారు. ఎందుకంటే 44 దశాబ్దాలంటే దాదాపు ఒక జీవితం అంతా గడిచిపోయినట్టే. ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉండడము, సొంత వాళ్ళకు దూరంగా ఉండడము, ప్రజల కోసం పోరాటం చేయడం, ఎట్లా చూస్తారు ఈ 40 ఏళ్ళ దశాబ్దం ఈ మొత్తం పోరాటాన్ని? అయితే ఫస్ట్ ఒకటి స్పష్టం చేస్తాను మీ మీడియాకు, మేము సరెండర్ కాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి 24వ తారీఖున 18న అరెస్ట్ చేసిండ్రు. 24వ తారీఖు నాడు మీడియా ముందుకు తీసుకొచ్చిండ్రు. అది జనజీవన స్రవంతి అని అంటే అసలు ఈ బూర్జువా పార్టీ లీడర్స్ కూడా అంత జనాన్ని కలవలేదు. నేను కలిసినంత జనాన్ని బూర్జువా పార్టీ లీడర్స్ కూడా కలవలేదు. విత్ ఇన్ ద 22 డిసెంబర్లో కూడా వేలాది మందిని కలిసిన నేను. అంటే జనజీవన స్రవంతి అని అంటే ఇదేదో బయటకు వచ్చి బతకడమే జనజీవన స్రవంతి అంటున్నారు. ఇది కరెక్ట్ పదజాలం కాదు. ఇది ప్రభుత్వం సృష్టించినటువంటిది. మేము లొంగిపోలేదు. మేము వచ్చినటువంటి నేపథ్యం ఏంటంటే పార్టీని రాష్ట్ర పద్ధతుల్లో నడిపించి దాన్ని గైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంగానే బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అడవులన్నిటినీ కగార్ అభియాన్లో జల్లడబడుతున్న నేపథ్యంలో అక్కడుండి పనిచేయడం అనేటువంటిది సాధ్యం కాదు. కొంత సమయం తీసుకొని పని చేస్తూ క్రమంగా అడవిలో కానీ, మైదానాల్లో కానీ, పట్టణాల్లో కానీ పార్టీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాన్ని లోతుగా ఆలోచించి గైడ్ చేద్దామనే ఉద్దేశంగానే బయటికి రావడం జరిగింది. అయితే అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో సిబిఐ కానీ అది పన్నినటువంటి ఉచ్చులో మేము చిక్కుకొని ఇలాంటి స్థితికి నెట్టబడ్డాం. ఇప్పుడు ఈ పరిస్థితుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి మావోయిస్టులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది తెలుసు. కాకపోతే మీరు ఉద్యమంలో చేరడానికి అప్పుడు ఉసుగొల్పినటువంటి కారణాలు ఏంటి? మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ చూసి ఈ పార్టీలోకి మీరు ఆకర్షితులయ్యారు? ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది సార్ అప్పుడు? నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమాల తర్వాత అక్కడ పోరాడే పార్టీలు కొన్ని పుల్లారెడ్డి నాయకత్వంలో, తరిమిల నాగిరెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి, అయితే అప్పటికి పీపుల్స్ వార్ ఏర్పడలేదు. అయితే మొత్తంగా చూసుకున్నప్పుడు చారుమందర్ నాయకత్వంలో ఏర్పడ్డటువంటి సిపిఐ ఎమ్మెల్యే యొక్క ప్రభావం కూడా దేశమంతటా విస్తరించి ఉన్నది. ఆనాటి వరకు ఫ్యూడలిజం యొక్క అట్రాసిటీస్, దోపిడీ పీడనలు అనేటువంటిది తీవ్రంగా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రజలందరినీ విభజించి పరిపాలించేటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళే సర్పంచులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే పాలక వర్గాలుగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పోరాట రంగాన్ని ఎంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది. ఉదాహరణకు ఖానాపురం అనే విలేజ్లో కర్రలు జమ చేసుకొని వచ్చి మంతిలో అమ్ముకునేటువంటి కూలీలను వాళ్ళను అణిచిపెట్టే పద్ధతుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి ఒక కార్మికుని చంపడం జరిగింది. ఆ చంపిన నేపథ్యంలో అతనిని కొట్టి చంపినటువంటి అధికారులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మీటింగ్కు జనాన్ని ర్యాలీ చేయడం అనేది 74 జనవరిలో జరిగింది. ఆ నేపథ్యంలోనే అది భౌతిక పరిస్థితుల్లో మారుతున్న స్థితిని
భూస్వాముల అట్రాసిటీని, అట్లనే ఇతర డిపార్ట్మెంట్స్ ప్రజలపైన అణచివేత చర్యలు చేపడుతున్న క్రమం చూసి ఉద్యమంలోకి మేము వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి కూడా చూస్తున్నాం. అప్పట్లో ఉద్యమంలో ఉన్నప్పుడు వారికి ప్రజల నుంచి బాగా సహాయ సహకారాలు అందేది, ఇవన్నీ ఉండేది. తర్వాత కాలానుగుణంగా కూడా ఆ ఒక సహాయం తగ్గిపోయింది. చాలా వరకు కూడా మావోయిస్టులు పోలీసులు పట్టుబడ్డము, తర్వాత ఎన్కౌంటర్ కాబట్టడము, ఈ పరిణామాలన్నీ జరిగాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అజ్ఞాతంలో ఉన్నారు కదా, అప్పుడు ఎలా అనిపించేది మీకు? ఎందుకంటే అగ్రనాయకులుగా మీరు ఉన్నారు కాబట్టి. దాదాపుగా 2023 వరకు ప్రజల మద్దతు పార్టీకి చాలా ఉన్నది. ఈ కగారు దాడి ఎప్పుడైతే ప్రారంభమైందో క్రమంగా ప్రజలను చీల్చి, ప్రజలను దిగజార్చి, ప్రభుత్వము లొంగిపోతే మంచిది, లేకుంటే మేము ఏదైనా చర్య తీసుకుంటాం అనేటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది. ఇక దళాల మీద దాడులు చేసి అనేక మందిని చంపుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా కొంత మార్పు కనబడ్డది. కానీ అప్పటి వరకు 23 వరకు ప్రజల యొక్క మద్దతు, జగిత్యాల నుండి మాడు వరకు ప్రజల మద్దతు పార్టీ పొందింది, ప్రజల్ని సంఘటితపరిచింది. అట్లనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనతన సర్కారును కూడా ఏర్పాటు చేసి నడిపించడం, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం, అక్కడ గ్రామీణ పార్టీని కూడా ఏర్పాటు చేయడం, గ్రామీణ పార్టీ కమిటీని ఏర్పాటు చేసి గ్రామ రాజ్య కమిటీలను కూడా నడిపించడం అనేటువంటిది జరిగింది. అయితే కగారు దాడి ప్రారంభానికి ముందు గ్రీన్ అంట్ ఆపరేషన్ కావచ్చు, సమాధాన ఆపరేషన్ కావచ్చు, సూరజ్కుండ ఆపరేషన్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కగారు కానీ తీవ్రగతిన అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క ఎల్ఐసి పాలసీలో భాగంగా ఈ అణచివేత చర్యలు చేపడుతూ ప్రభుత్వాలు వచ్చినాయి. కాబట్టి ఆ వచ్చిన నేపథ్యంలో ఇది చాలా క్రూరంగా లక్షలాది బలగాలను దించి వేలాది బలగాలను ఒక్కొక్క అభియాన్లో మోహరించినటువంటి స్థితిలో సాధారణ ప్రజలను, పిల్లలను, మహిళలను అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళపైన అత్యాచారాలు చేయడము, టార్చర్ చేయడం, జైళ్ళకు పంపడం, ఇది చేస్తూనే అనేక దళాల మీద దాడులు చేసి చంపడం కూడా చేస్తూ వచ్చింది. ఇంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమం కదా మీది. ఇట్లా ఇంత కష్టాలు, ఒక పక్క వీళ్ళేమో గుంబింగ్ చేస్తూనే ఉంటారు, మీకోసం వెతుకుతూనే ఉన్నారు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ కదా. అప్పుడు ఏమైనా అనిపించలేదా, ఎందుకు ఇలా వచ్చింది, మన సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ లొంగిపోదామా లేకపోతే ఏంటి అనేది కూడా మీకు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎలా ఉండేది అప్పుడు? ఇది దాడులు తీవ్రతరం అవుతున్న కొద్ది పరిస్థితులలో క్లిష్టత అనేటువంటి చోటు చేసుకున్నది. కానీ ప్రజల యొక్క మద్దతు ఉండి, ప్రజల సహకారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో మేము ఇట్లా లొంగిపోవాలి, ఇది ఒక క్రిటికల్ జంక్షన్కు దారితీస్తున్నది అనేటువంటి స్థితిలో ఆలోచించలేదు మేము. అయితే పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాబట్టి సమగ్రంగా మేము కూర్చుండి చర్చించుకొని ఒక అవగాహనకు వచ్చి మన ఎత్తుగడలు లేదా వ్యూహము ఎట్లా మార్చుకుంటాము అనేటువంటిది ఆలోచించాలి. ఇప్పటికైనా భారతదేశంలో ప్రజాస్వామిక కర్తవ్యాలను పూరించాల్సినటువంటి అవసరమైతే మిగిలి ఉన్నది. దాన్ని ఆలోచించుకుంటూ వచ్చినాం. పార్టీ బచాయిస్తే రేపు సమీక్ష చేసుకొని ఆ సమీక్ష ప్రకారంగా రేపు ఉద్యమాన్ని నిర్మించేటువంటి దానిలో భాగంగానే ఆలోచించను. లేదా వాడు దాడి చేస్తున్నాడు అంటే మేము భయపడి ప్రాణాన్ని రక్షించుకునేటువంటి స్థితిలో అంత దుస్థితికి అయితే దిగజారలేదు. అదే విషయాన్ని ఫైనల్గా సార్, ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులని ఒక డెడ్ లైన్ పెట్టుకొని మరి క్లోజ్ చేయాలి. ఎందుకంటే చాలా వరకు వాడికి ఆఫర్స్ ఇచ్చారు, లొంగిపోమని ఇచ్చారు, ఇవంతా కూడా జరిగాయి. కాకపోతే మొన్న అరెస్ట్ అయినటువంటి చూపించినట్టు 120 మంది వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఏజ్ కూడా అంతా బిలో 25 లోపల ఉన్నవారు, వాళ్ళందరినీ కూడా ఎట్లా మీరు మొబిలైజ్ చేయగలిగారు? ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి వేరుంది. లొంగిపోయినటువంటి వారు అగ్రనాయకులందరూ కూడా ఎన్కౌంటర్ అయిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కానీ ఎవరైతే ఇక్కడ ఈ స్టేట్లో లొంగిపోయారో వాళ్ళకందరికీ కూడా ప్రోత్సాహాలు అందిస్తాము, వారికి మంచి సెక్యూరిటీ ఇస్తామన్నారు. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారి ఒక ప్రకటనని? మొత్తంగా చూసినప్పుడు ఆ 130 మంది
మా కామ్రేడ్స్ కూడా లొంగిపోలేదు. అడవిలో నుంచి అనేక పద్ధతులలో ఆలోచించి రాత్రి పడుకున్న తర్వాత పోయి చుట్టూ గిరావ చేసి పట్టుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శించిండ్రు. అదే సరెండర్ అనేది చూపించిండ్రు. అందులో ఎవరో ఏ ఒక్కరు కూడా 130 మందిలో వచ్చి సరెండర్ కాలేదు. అది వరకు ఇడుమాది ప్రభుత్వం యొక్క హత్యగానే చూస్తున్నాము. ఇడుమ అమరుడు కావడం ద్వారా పార్టీకి చాలా తీవ్ర నష్టం జరిగింది అనేది ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే వాగ్దానం చేస్తున్నాయో అది 10 పైసలు ఇచ్చి రూపాయి ఇచ్చినామని అటువంటిది కూడా చెప్పుకోవచ్చు. అది రేపు దాని కార్యాచరణ చూసి మనం ఆలోచించాల్సి. ఎవరికి సహాయం చేస్తుంది? 10 మందికి సహాయం చేయవచ్చు, కానీ వందలాది మందికి సహాయం చేస్తుందా, తన మాట నిలబెట్టుకుంటుందా అనేది ఆచరణ గీటురాయిగా మనం ఆలోచిద్దాం. రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు, కేంద్ర సర్కారు కావచ్చు, పునర్వికాస కార్యక్రమాన్ని ఏ రకంగా చేస్తున్నాడు, ఎలా మా కార్యాచరణ అయితే ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నాం. లీగల్గా పనిచేస్తాము. అది పాత పేరే పార్టీ పేరే ఆమోదిస్తే లీగల్గా పనిచేస్తాం. లేదని అనుకుంటే ఏదో ఒక పేరుతో నిర్ధారించుకొని దాని గొడుగు కింద పని చేయాల్సినటువంటి అవసరం అయితే మేము బూర్జో పార్టీలకు పోము. ఉద్యమం కొనసాగుతుంది. ఇది సాయుధ పోరాట మార్గంలో కాకుండా చట్ట పరిధిలో కొనసాగి అది రేపు విస్తృతమైతే అది అధికారం కోసము పోరాడదనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే నేపాల్లో జరిగింది జీజన్ ఉద్యమం, శ్రీలంకలో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా మన దేశంలో కూడా జరగదనేది ఏం లేదు. ఎందుకంటే సాంకేతిక అభివృద్ధి చాలా డెవలప్ అయింది కదా. ఒక సమాచారం అయితే వేలాది మంది దానికి స్పందించేటువంటి స్థితి కూడా నాడు నాడు ఇంకా డెవలప్ అవుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. ఆ రకంగా ప్రజల కోసం నిస్వార్థంగా ఇప్పటికి కూడా పనిచేయాలనే ఆలోచనలో ఉన్నాము. అదే పని చేస్తాం రేపు అనేది. సో దాదాపు 4 దశాబ్దాల పాటు కూడా ప్రజల కోసం పనిచేసాం కాబట్టి ఇప్పుడు మేము బయటకు వచ్చినా కూడా అరెస్ట్ అయిన తర్వాత ప్రభుత్వం దగ్గర కూడా మేము తీసుకున్నాం. ఖచ్చితంగా ప్రజల కోసం మేము ఉద్యమిస్తాం. ఆ పంతాన్ని మాత్రం మేము వదిలిపెట్టమనేసి కూడా మావోయిస్ట్ అగ్రనేత రాజిరెడ్డి చెప్తున్నారు. దశాబ్దాల పాటు